గురుకులాలలో పురుగుల అన్నం తిని పేద విద్యార్థులు చనిపోతున్నారని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థులను చదువుకోమని పంపిస్తే చివరికి చదువును కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. మీ పాలన కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు రిటర్న్ పోతున్నాయని, ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకం చాలా ఇబ్బందుల పాలవుతా ఉంది. విద్యార్థుల కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధలు వర్ణనాతీతం. ఇవాళ పిల్లల్ని చదివిద్దామా, కూలీనాళ్ళకు పంపుదామా, రేపు చదివిస్తే ప్రయోజకుడు అవుతాడా, లేకపోతే పని లేకుండా రోడ్ల మీద తిరుగుతాడా అని తల్లిదండ్రులు చాలా పరేషాన్లో ఉన్నారు. ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు విద్య మీద విద్యా కమిషన్ పేరుతో హడావిడి చేయడం, ఆ విద్యా కమిషన్ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినా చేతులు దులుపుకున్నా అన్నట్టు మరి జీతభత్యాలు తీసుకొని ఇవాళ వాళ్ళు ఆ కమిషన్ కూడా ఎక్కడ కూడా విద్యార్థి లోకం అనుభవిస్తున్నటువంటి సమస్యల మీద స్పందన లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు లిక్కర్ మీద ఆదాయం మీద, లిక్కర్తో వచ్చేటటువంటి ఆదాయం మీద ఉన్నటువంటి శ్రద్ధ తప్ప లిటరసీ ఏ రకంగా